మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. అవే మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. కొన్ని వేల మందికి టామ్కామ్లో శిక్షణ ఇచ్చి జపనీస్, కొరియన్ భాష, జర్మన్ భాష నేర్పించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉన్నాం. మొత్తం విద్యా వ్యవస్థను మళ్ళీ పట్టాలెక్కించే ప్రయత్నం మేము చేస్తే 9.5 సంవత్సరాల్లో దాన్ని పండబెట్టి నిర్వీర్యం చేసే పనిని మీరు చేసిండ్రు. అలాగే రైతుల గురించి మాట్లాడితే అసలు ఏ ముఖం పెట్టుకొని రైతుల గురించి కేసీఆర్ మాట్లాడిండో అర్థం కావట్లేదు. రుణమాఫీ 4 విడతలుగా మీరు ఇచ్చిండ్రు 4 సంవత్సరాలు, అది కూడా ₹1,00,000 రుణమాఫీయే. చేసిన రుణమాఫీ వడ్డీలకు సరిపోలేదని చెప్పి రైతులు రోడ్లెక్కి నిరసన చేసిన విషయం మీకు తెలుసు. కానీ మేము రాగానే మొదటి సంవత్సరంలోనే 25 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేసినాం. 20,000 కోట్ల రూపాయలు ఏకబిగిన రుణమాఫీకి రైతుల కోసం ఇచ్చినాం. రైతు భరోసాను కూడా మీరు ఇచ్చిన దానికంటే మేము పెంచి ఇస్తూ ఉన్నాం. వడ్లకు బోనస్ ఇస్తూ ఉన్నాం. దాదాపుగా 3,300 కోట్ల రూపాయలు బోనస్కి ఇచ్చినాం. వరి వేస్తే ఉరి అని మీరన్నారు. మీ ఇష్టం ఉన్న పంట మీరు వేసుకోండి, మీకు కావాల్సిన అన్ని వసతులు మేము ఇస్తాము, సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మీరు అంటున్నాం. అలాగే స్వేచ్ఛ, మీ 9.5 సంవత్సరాల్లో ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టిండ్రు. ప్రజాస్వామ్య వ్యవస్థని ఉక్కు పాదాల కింద నలిపే ప్రయత్నం చేసిండ్రు. ప్రగతి భవన్ గడిలకు ఇనుప కంచెలు వేసిండ్రు ఎవరు లోపలికి రాకుండా. ముఖ్యమంత్రిగా మీరు ఎవరికి అందుబాటులో లేకుండే మంత్రులు కూడా బయటికి పర్మిషన్ లేకుంటే గేటు బయట నుంచే బయటికి పంపించిన ఘనమైన చరిత్ర మీది. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఉన్నారు. క్యాంప్ ఆఫీస్లో కావచ్చు, రెసిడెన్స్లో కావచ్చు, సెక్రటేరియట్లో కావచ్చు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతిరోజు ఏదో ఒక సమీక్ష, ఏదో ఒక రివ్యూ, ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఒక ఆదర్శవంతమైన పాలనను అందిస్తూ ఉంటే కొంపలు మునిగిపోయినట్టు 2.5 సంవత్సరాల్లోనే మీ కుటుంబం కకావికలమైపోయింది, విచ్ఛిన్నమైపోతుంది, ప్రజల్లో పరపతి తగ్గుతుంది కాబట్టి బయటికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అబాండాలు వేయాలని చెప్పి మీరు చేసిన వెకిలి ప్రయత్నం ఈరోజు హాస్యాస్పదంగా మారింది. మీ పరిణితిని ప్రశ్నిస్తూ ఉంది. తెలంగాణ ప్రజలే కాదు, సొంత కూతురే కేసీఆర్కు రాజకీయ పరిణితి లేదు అని చెప్పి అనిపించుకునే స్థాయిలో మీ ప్రవర్తన ఉన్నది. అధికారంలో మీరు చేసిన తప్పులను ఎత్తి చూపుతూ ప్రతిపక్ష పాత్ర కూడా మీరు సరిగ్గా చేయలేదు అని చెప్పి మీ సొంత కూతురే అన్న తర్వాత ఎందుకు తెలంగాణ ప్రజలు మళ్ళా మీకు ఓటేస్తారు? 2.5 సంవత్సరాల్లో మీరు చేసిన అఘాయిత్యాలు, ఆర్థిక విధ్వంసాన్ని, మీరు ఏ వ్యవస్థలను నిర్వీర్యం చేసినరో, కుప్ప కూల్చినరో వాటిని ఒక్కొక్కటిగా పట్టాల మీదకి ఎక్కిస్తూ ఉన్నాం. అందుకు మళ్ళా తెలంగాణ ప్రజల చీకటి రాజ్యం రావాలని చెప్పి మీకు ఓటేస్తారా? ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే అవకాశమే లేదు. అది కేసీఆర్కు తెలుసు కాబట్టే ఇంట్లో ఉన్నాడు. కేసీఆర్కు మళ్ళా దిగిపోయిన తర్వాత ఎక్కే అవకాశం తెలంగాణ ప్రజలు ఇయ్యరని చెప్పి సంపూర్ణంగా నమ్ముతున్నాడు కాబట్టి ఫామ్ హౌస్లో పడుకున్నాడు. నిజంగా మళ్ళీ వస్తాన్న ఆశ కేసీఆర్కు ఉంటే అసెంబ్లీకి వచ్చేవాడు, ప్రభుత్వం మీద పోరాటం చేసేవాడు, ప్రజల్లోకి వెళ్ళేవాడు, క్యాడర్ను సమాయత్తం చేసేవాడు. కానీ అవేమీ చేయలేదు అంటే ఆయన చాలా స్పష్టంగా అర్థమైపోయింది, మళ్ళీ ప్రజలు నా వైపు రారు, అవకాశం కోసం చూసి అప్పుడు మనం బయటికి వెళ్దామన్న ఆలోచన తప్ప ప్రజల కోసం ప్రతిపక్ష నాయకుని పాత్రను నేను పోషించాలన్న ఆలోచన ఆయనకు ఏ రోజు లేదు, రాదు. అధికారం కోసం బయటికి రావాలనుకుంటాడు తప్ప ప్రజల కోసం బయటికి వద్దాం, ప్రజల పక్షాన్ని నిలబడదామన్న ఆలోచన ఆయనకు ఉన్నట్టుగా ఈ 2.5 సంవత్సరాల ఆయన ప్రవర్తన మాకు అనిపించట్లే. కుటుంబ కలహాలు రోడ్డు మీద పడ్డాయి, కుటుంబం విచ్ఛిన్నమైంది, పదవుల పంపకాలు, ఆస్తుల పంపకాల్లో గొడవలు మొదలై అది పార్టీ విచ్ఛిన్నానికి దారితీస్తూ ఉంది. అందుకే ముసుగు తీసి
గేట్లు తెరిచి కేసీఆర్ బయటికి వచ్చిండు. తెలంగాణ ప్రజలు అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒక కూటమిగా మారబోతున్నదన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లయితే ఓటు ట్రాన్స్ఫర్ చేసుకున్నారో రేపు అసెంబ్లీలో కూడా అదే పరిస్థితి కలిసి ఎన్నికల్లో పోవాలన్న నిర్ణయం జరిగింది. కాబట్టే సిబిఐకి అన్ని ఆధారాలతోటి మేము రిపోర్ట్లు పంపించినా ఒక్క అంగుళం కూడా సిబిఐ అధికారులు ముందుకు కదలలేదంటే ఖచ్చితంగా క్విట్ ప్రోకోనే ఇది. దీంట్లో అనుమానమే లేదు. వామపక్ష భావాలు, ప్రగతిశీల శక్తులు, రాజ్యాంగాన్ని కాపాడాలనుకునే శక్తులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులతోటి కాంగ్రెస్ పార్టీ కలిసి పోరాటం చేయాలని చెప్పి, కలిసి నడవాలని చెప్పి అనుకుంటే మతతత్వవాదులు, దేశాన్ని విచ్ఛిన్నం చేసేవాళ్ళు, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళతోటి కలిసి నడవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. కాబట్టే గీత చాలా క్లియర్గా గీయబడ్డది. తెలంగాణ ప్రజలకు కూడా అర్థమవుతూ ఉంది. బీఆర్ఎస్ బీజేపీ కూటమి ఒకవైపు, కాంగ్రెస్ కూటమి ఒకవైపు. ప్రజల పక్షాన నిలబడే కూటమిగా కాంగ్రెస్ కూటమిని ప్రజలు ఆదరించాలి, ఆదరిస్తారు అన్న నమ్మకం మాకుంది.